హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. మీరు అది చూశారు. చూడకపోతే మళ్ళీ చూడండి. మావోయిస్టుల గురించి. ఈ మావోయిస్టుల గురించి దాదాపు 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారో, తర్వాత అమిత్ షా గారు కూడా హోంమంత్రిగా ఛార్జీ తీసుకున్న తర్వాత మావోయిస్టులను ఈ దేశంలోని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అధ్యక్షతన ఒక హై లెవెల్ మీటింగ్ జరిగినట్లు 2015లో మనకు తెలుసు. అయితే ఇక్కడ ఎందుకు మావోయిస్టులని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ఎందుకు కంకణం కట్టుకుందంటే, యాక్చువల్లీ 2015లో అమెరికా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఒక మీటింగ్ కోసం అమెరికా వెళ్ళటం జరిగింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడితో మీటింగ్లో ఆ రోజు చైనా నుంచి విదేశాంగ ప్రతినిధులు, రష్యా నుంచి చాలామంది దేశాల నుంచి విదేశాంగ ప్రతినిధులు రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో భాగంగానే అమిత్ షా గారు ప్రసంగంలో భాగంగా మేము ఒకవేళ ఎవరైనా సరే భారతదేశంపై దాడి చేయాలని చూసినా, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఖచ్చితంగా వారిని నాశనం చేస్తామని బీజేపీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలకే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక చైనాకు చెందిన విదేశాంగ ప్రతినిధి, మీరు అంటున్నారు నిజమే, అది చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, కానీ ముందు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ చూసుకోండి అని కామెంట్ చేయడం జరిగింది. అంటే దీని మెసేజ్ ఏంటంటే, మీ భారతదేశంలో చాలామంది మావోయిస్టులు మీ యొక్క రాష్ట్రాలను ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఈ యొక్క ఇబ్బందిని మీరు అధిగమించిన తర్వాత మీరు బయట చూడండి, అంటే మీరు ఇంట గెలిచి రచ్చగలవాలి అని అప్పుడు కామెంట్ చేసేసరికి ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు సీరియస్గా తీసుకోవడం జరిగింది. మావోయిస్టులు కూడా అయితే మావోయిస్టులను అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంలోని ఆధ్వర్యంలోని పారామిలిటరీ బలగాలు ఏరి వేసుకుంటూ వస్తున్నాయి. అప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్గా చనిపోయిన హిడ్మా కూడా ఒకేసారి దాదాపు 50 మంది పైగా సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి వారిని హతమార్చారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్న వీరి మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరిట ఉధృతంగా నిర్వహించి చాలామంది మావోయిస్టులని మట్టుపెట్టడం జరిగింది. చాలామంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. అయితే దీనికి ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే మావోయిస్టులు ఎందుకు వీళ్ళు అంతమొందిస్తున్నారంటే, ఇక్కడ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా జంగిల్ ఉంటుందండి. జంగిల్ అంటే అడవి. ఈ అడవిలో దాదాపు 500 సంవత్సరాలు, అంటే తర్వాత 500 సంవత్సరాలు త్రవ్వినా కానీ తక్కువ కానీ యురేనియం నిల్వలు ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒడిస్సాలో ఉన్నాయని అక్కడ ఉన్న మైనింగ్ సంస్థలు కేంద్ర మైనింగ్ సంస్థలు కూడా అక్కడ గుర్తించాయండి. గుర్తించిన తర్వాత ఈ 2 సమస్యలకు కారణం అంటే మనకు అటు ఆదాయం వస్తుంది, ఈ మావోయిస్టు సమస్య తీరడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఎప్పుడైతే మావోయిస్టులను అంతమొందించామో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఈ యొక్క మైనింగ్ మనం చేసుకోవచ్చు అని ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చి అటు మావోయిస్టులను భద్రతాపరంగా మట్టుపెట్టి, భద్రతాపరంగా ఇబ్బందులు రాకుండా ఏదైతే కంపెనీలు మైనింగ్ చేస్తాయో వాటికి కూడా ఇబ్బంది ఉండదని 2 రకాల ఉపయోగాలతో ఈ యొక్క ఆపరేషన్ కగార్నాని చేపట్టడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ మైనింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేస్తాయా, లేకపోతే కార్పొరేట్ సంస్థలైన అదానీ, అంబానీలకు ఇచ్చి ఈ యొక్క మైనింగ్ని చేస్తాయా అనేది అది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ పక్షాలు కూడా కార్పొరేట్ వారికి లొంగిపోయినట్లుగా మనకు అగపడుతుంది. ఆ పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత క్లిష్టంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఒకసారి కార్పొరేట్ సెక్టార్లో ప్రభుత్వాలు ఇరుక్కున్నాయంటే చాలా ఇబ్బంది పడతాయి.
ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ మావోయిస్టులు కూడా చాలామంది ఇప్పటికీ మరి ఆపరేషన్ కగారుకి చాలామంది చనిపోవడం జరిగింది. దాదాపు 2000 మంది లొంగిపోవడం జరిగింది. ఈ మావోయిస్టుల్ని వారు లొంగిపోతాము అని వచ్చినా సరే మరి కొన్ని విషయాల దగ్గర వారిని ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎంతోమంది పోలీసులను వీరు అన్యాయంగా మరి చంపారు. ఆ యొక్క కక్షను మరి పోలీసులు డిపార్ట్మెంట్ తీర్చుకుంటున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే మొత్తానికి గిరిజనులు మరి మావోయిస్టులు సపోర్ట్ చేసినా సరే మరి గిరిజనుల బిడ్డలైన వారిని మరి మావోయిస్టులుగా మరి కొంతమందిని మరి ఎన్కౌంటర్లు చేస్తూ మరి పోలీసులు కూడా మరి మావోయిస్టులు కూడా చాలామందిని ఎన్కౌంటర్ చేశారు. మరి ఇది ఇక్కడితో ఆగిపోవాలని, అలాగే మరి గిరిజన బిడ్డల జీవితాల్లో వెలుగులు రావాలని, వారి జీవితాలు అభివృద్ధి చెందాలని, వారు కూడా మంచిగా ఈ సమాజంలో మంచిగా అత్యున్నత హోదాలు పొందాలని కోరుకుంటూ, అలాగే నా ఛానల్ చూస్తున్న మీరు ఖచ్చితంగా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.